అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవలత మనతో ఉన్నారు. ఒక్కసారి ప్రచారానికి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది, అసలు ప్రజల నుంచి ఎటువంటి సమస్యల మీద దృష్టికి వస్తున్నాయని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాధవలత గారు, మీరు బాగా తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము, అసలు రెస్ట్ లేకుండా ఎటువంటి సమస్యల మీద దృష్టికి ప్రధానంగా తీసుకొస్తున్నారు అక్కడ నుంచి? అంటే ఇప్పుడు రెండు పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు పండగ సీజన్ కూడా నడుస్తుంది. మొన్నేమో ఉగాది అయిపోయింది. దాని తర్వాత ఈ నెల రోజులుగా రాజస్థాన్ వాళ్ళు గన్గోర్ అని, హోలీ అని చాలా రకరకాల పండుగలను జరుపుకుంటూ ఉంటారు. రంజాన్ అయింది, దాని ఇఫ్తార్లు అయినాయి మాకు. కానీ సరే, మనకు తెలిసిన ఇబ్బందులు కష్టాలు చాలానే ఉన్నాయి. రోడ్లు బాగా లేకపోవడము, చెత్త ఉండడము, ఇవన్నీ ఎట్లాగో ఉన్నాయి. కాబట్టి ఇది కాకుండా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నిన్న పాపం చార్మినార్ దగ్గర ఆ పాత బస్టాండ్ ఏదైతే తీసేశారో దాని దగ్గర విపరీతమైన చెత్త ఉండడం. పాపం అక్కడ 2 హిందూ కుటుంబాలు, 2 ముస్లిం కుటుంబాలు ఇద్దరూ కూడా రాత్రి మెటీరియల్ పెట్టుకొని మరుసటి రోజు రంజాన్ టైంకి పాపం నగలు తాకట్టు పెట్టుకొని, అన్ని తాకట్టు పెట్టుకొని స్ట్రీట్ వెండర్స్ పెట్టుకొని వెళ్తే ఎవరో అక్కడ సిగరెట్ విసిరేయడం, దాని చేత అక్కడ లేదా షార్ట్ సర్క్యూట్ అయిందో అక్కడ ఉండే చెత్త అంతా కాలిపోయి వాళ్ళ నలుగురి షాప్స్, అంటే ఆ పెట్టుకున్న చిన్న షెడ్డు, బట్ట పెట్టుకున్న మొత్తం అంతా శుభ్రంగా కాలిపోయింది. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఇదివరకు జిహెచ్ఎంసీ నుంచి కూడా వీళ్ళు వాళ్ళకి షాపులు ఇప్పిస్తామని వాగ్దానం కూడా అప్పట్లో చేయడం జరిగింది వీళ్ళందరికీ. అది ఎక్కడా ఇప్పటివరకు జరగకపోవడం చాలా దయనీయ స్థితి. నేను నిన్న హడావిడిగా రాత్రి వెళ్ళాను, వాళ్ళని పరామర్శించిన తర్వాత ఈరోజు కూడా వాళ్ళని పిలిపించి నేను కాస్త డబ్బులు ఇవ్వడం జరిగింది పాపం. ఎందుకంటే రంజాన్ పండగ, అటు పక్కన హిందువులు కూడా భోజనానికి లేకుండా ఉన్న డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. కాబట్టి సో ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అలా కాలిపోవడము, పాపం వాళ్ళు దిక్కు లేకుండా రోడ్డు మీద పడడం, వాళ్ళ మొత్తం మెటీరియల్ అంతా కాలిపోవడం. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే కూడా దానికి ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదంట. రేపు పొద్దునే వెళ్ళి వాళ్ళకి ఎఫ్ఐఆర్ రాసారా లేదో నేను వెళ్ళి కనుక్కోబోతున్నాను. అడుగుతాను, చూపించమని నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. రేపు అక్కడికి వెళ్తున్నా పోలీస్ స్టేషన్కి. మాధవలత గారికి మోడీ గారు ట్వీట్ చేశారు, అందరం చూసాం. మరోపక్క మోడీ కాల్ చేశారా, మాట్లాడారా? ఆ ట్వీట్ చేసినప్పుడు నిజంగానే ఎట్లా అనిపించింది అసలు? నిజం వారి ట్వీటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆయన ట్వీట్ చేయడం అంటే మాట్లాడడంతో సరిసమానమైన విషయం. అది అంత బిజీ షెడ్యూల్లో పెట్టుకొని కూడా ఆయన ఒక వ్యక్తిగా నేను వెళ్ళి ఆప్కా అదాలత్లో నేను మాట్లాడిన దాన్ని ఆయన ప్రశంసించడం, ఆ నిజాన్ని నేను నిర్భయంగా ఎలా చెప్పగలిగానో అంతే పెద్ద మనసుతో ఆయన పెద్దరికంగా ఒక పెద్దన్నలాగా దాన్ని ప్రశంసించడం చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక పక్క ఇప్పటికీ అటు బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఖరారు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం ఒకటైతే, నిన్న ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు చూసుంటారు. లోపాయికార ఒప్పందం అయింది, ఎంఐఎంతో అసదుద్దీన్ గెలిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం మీరు ఎట్లా చూస్తారు అసలు? ఒక రకంగా ఫిరోజ్ ఖాన్ కూడా అంత నిర్భయంగా మాట్లాడడం నాలాగే మాట్లాడుతున్నాడేమో అనిపించింది. కానీ దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఏ రజాకారులు అయితే తెలంగాణ ప్రజలను దయనీయంగా, నిర్దాక్ష్యంగా, రాక్షసత్వంగా హింసించి చంపి, స్త్రీలను మానభంగాలు చేసి వాళ్ళని హింసించి చంపేశారు, చిన్నపిల్లలని కూడా చూడకుండా చంపేశారు. అటువంటి వాళ్లకు, అటువంటి వారసత్వం తీసుకున్న వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్టు చేయడం అనేది మనసుకి నొప్పికరంగా ఉందేమో తెలంగాణ ప్రజలకు అనిపిస్తోంది నాకు. అంటే జీవితంలో ఒక పార్టీ ఇంకో పార్టీ కలిసిపోవడము, వాళ్ళ స్వార్థం చూసుకోవడం ఒకటేనా? పాలిటిక్స్ అంటే ప్రజల కోసం కాదా? ప్రజల భావాల కోసము, వాళ్ళ చరిత్ర కోసము ఒక గౌరవము అనేది లేదా? బతుకమ్మ పండుగని ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు కారు కూతలు మాట్లాడే అసదుద్దీన్కి సహాయం చేయడం ఏంటి? కలిసిపోవడం ఏంటి? ఏ కాన్స్టిట్యువెన్సీలో అయితే ఆ వ్యక్తి నిలబడుతున్నాడో అక్కడ ఎంతమంది హిందువులను హింసించాడు, అతను ముస్లింలను హింసించాడు. అటువంటి వాళ్ళతో కాంగ్రెస్ చేతులు కలపడం ఏంటి? అంటే ఇంకా అసలు మనకంటూ ఒక వ్యక్తిత్వం లేకపోవడమా ఏంటి అసలు ఇది అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే ఎంతసేపు రాజకీయాలు స్వార్థం కోసమే అనేది నిరూపించబడుతుంది. ఇది ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమేమో. సెక్యూరిటీకి సంబంధించి కాస్త మాధవలతకు థ్రెట్ ఉన్నప్పటికీ కూడా
రాజాసింగ్ మీ తమ్ముడు రాజాసింగ్ కూడా గతంలో చాలాసార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. వారు ఎవరికి లేని రాజాసింగ్ ఎందుకే సడన్గా అంటే రాజాసింగ్ లేని మాధవలతకి ఇవ్వడం అనుకున్నటువంటి మర్మం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? రాజాసింగ్ గారు అడిగినప్పుడు నేను ముందు రాజకీయాల్లో లేను కాబట్టి నన్ను వాళ్ళ ప్రశ్న వెయ్యకూడదు. ఈరోజు నాకెందుకు ఇస్తున్నారు దానికి మాత్రం నేను సమాధానం చెప్పగలను, అంతే కదా నాయన. ఇప్పుడు స్వాతంత్రంలో పోరాడినప్పుడు దాని గురించి నేను ఏం చెప్తా, పుస్తకాల్లో చదువుకొని అడిగితే చెప్తా. రాజాసింగ్ గారికి ఎందుకు ఇవ్వాలి? నా ప్రశ్న కాదు, మీ పార్టీలో చాలా మంది ఇది, అందుకే వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకే ఇస్తున్నాను నాన్న క్లారిటీ. రాజాసింగ్ గారు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు నేను అసలు రాజకీయాల్లో లేను, నేను ఒక మామూలు మనిషిని. నేను నా బయటకు ఆఫీస్ పోతున్నా, ఇంటికి వస్తున్నా. ఆ రోజు మీలాగా అయ్యో ఎందుకు ఇచ్చారా ఇవ్వలేదా అనుకోగలను తప్ప నేనెక్కడి నుంచి సమాధానం ఇస్తా? నాకెందుకు ఇచ్చారో నేను సమాధానం ఇస్తా. నాకెందుకు ఇచ్చారు? ఏ వ్యక్తి అయితే ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళితేనే రాళ్ళు విసిరి దాన్ని వాళ్ళ మీద కార్లు ఆపేసి దుండగులు అంతా మీద పడిపోతారు. వాళ్ళు పత్రికా విలేకరుల్ని సియాసత్ వాళ్ళనే మనుషుల్ని పంపించి కొట్టిస్తారు. ఇంకా అలా దౌర్జన్యము చేసే వాళ్ళు ఇంకా మనం వెళ్ళి మన హక్కు ప్రకారంగా ప్రజలందరినీ కలుస్తాము అనుకున్నప్పుడు వాళ్ళేమో వదులుతారా? వదలరు వాళ్ళు. కాబట్టి అందులోనే అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడంటే అప్పుడు ఎవరిండ్లకండి ఎక్కడ వీధులంటే ఆ వీధులకే మేము వెళ్ళిపోతుంటాను. ఇప్పుడు జంత ఎందుకు నిన్న చార్మినారే ఉంది, వెళ్ళిపోయాను నేను, రాత్రి వెళ్ళిపోయాను నేను, ఆడ కాలిపోయింది, వెళ్ళి పరామర్శించాను నేను. ఇలా మేము ధైర్యంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ముస్లింలనే వదిలిపెట్టరు. క్యాంపెయినింగ్కి వస్తే ఇక మమ్మల్ని వదిలిపెడతారా వాళ్ళు? అంతే, అందుకే ఇచ్చారు. సింపుల్ యాజ్ దట్. కేటీఆర్కు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు మోడీ మీద చేశారు. ఒక పక్క గుంపు మేస్త్రి అని, అంటే తాపి మేస్త్రి అని ఒక పక్క, గుంపు మేస్త్రి అని ఒక పక్క కూడా పోలుస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీ మోడీని? తాపీ మేస్త్రి అని మోదీ గారిని అన్నారు. అవును, మరి ఇక్కడ ఒక గుంపు మేస్త్రి ఉన్నాడు, అక్కడ ఒక తాపి మేస్త్రి ఉన్నాడు అన్నట్టు ఆ వ్యాఖ్యలు చేశాడు. అవును, నిజంగానే ఆయన మేస్త్రి, దేశాన్ని కట్టే మేస్త్రి. ఆయన తెలిసిచ్చాడో తెలియకిచ్చినాడో కేసీఆర్ మా మోదీ గారి గురించి. ఒక మేస్త్రి బిల్డింగ్ని కడతాడు, ఒక మేస్త్రి స్కూల్ కడతాడు, ఒక మేస్త్రి హాస్పిటల్ కడతాడు, ఒక మేస్త్రి న్యాయస్థానం కడతాడు. మా మోదీ దేశాన్ని కడతారు. ఏది ఇచ్చినా కానీ బాగానే తెలియకుండా ఇచ్చిండు, కానీ నాలుక జారో నోరు జారో బాగానే ఇచ్చిండు కేసీఆర్. మా మోదీ గారి నిజమైన మేస్త్రి, దేశాన్ని కట్టే మేస్త్రి. అయోధ్యకు అంత ఆయన కట్టి ఆ దేశంలోనే ఉన్నాడు. కేసీఆర్ కూడా మర్చిపోద్దని చెప్పండి. అయోధ్యకు అంత ఆర్భాటంగా నిర్మించారు, కానీ ఇక్కడ భద్రాచలానికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని అదే కేటీఆర్ పదే పదే పార్టీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, మీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. ఆయనకు మీరేం చెప్తారు అసలు? ఇదే కేసీఆర్ భద్రాచలంకి డబ్బులు ఇవ్వకుండా ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళి ఒక్క గుడి మీద ఎందుకు కట్టినాడు మరి? అప్పుడు ఆలోచించుకోలేదా కేసీఆర్? ఆలోచించుకోవాలి కదా. ఎండోమెంట్స్ ఎవరి కింద వస్తుంది? నేను ఎండోమెంట్స్ డబ్బులు ఏమైనా సెంటర్కి పంపిస్తున్నాడు ఈయన తీసుకుంటున్నాడు కదా ఎండోమెంట్స్ డబ్బులు. ఈయన ఎండోమెంట్స్ డబ్బులు ఈయన కట్టుకోవాలి, అంతే అయిపోయింది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? బండి గరాజు పోయిన కార్ఖానా పోయినా తెలుస్తలేదు ఆయనకి? ఓడిపోయిన చింత తెచ్చినా పులుపు చావలేదంటే ఇదే. ఓడిపోయినా కానీ సరిపోతలేదు ఆయనకి. ఇంకా హరిని తెలుసుకోమని చెప్పండి. పాత బస్సులో చాలా డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయని చెప్తుంటారు. దానికి సంబంధించి మీరేమన్నా దాని మీద ఏదైనా వర్కౌట్ చేస్తారా? ఎన్ని ఓట్లు ఏదైనా గుర్తించారా? చాలా ఉన్నాయి, 6.5 లక్షలు ఉన్నాయి. అందులో 1,60,000 ఎపిక్ నంబర్ మీదనే ఉన్నాయి. చచ్చిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికెట్లు తీస్తే మీద పడతాయి. హౌస్ నెంబర్లే లేవు, అయినా ఓట్లు ఉన్నాయి. ఒకటే వ్యక్తికి డూప్లికేట్ ఫేసులు, అటు ఫేస్ ఇటు ఫేస్ పెట్టినవి ఉన్నాయి. రకరకాలు ఉన్నాయా, చాలా ఉన్నాయి. ఇది అసలు మాధవలత గారు ఖచ్చితంగా కూడా తనకిచ్చినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో, తనకు భద్రతకు సంబంధించినటువంటి ముప్పు ఉంది కాబట్టి సెక్యూరిటీ ఇచ్చారు. మరోపక్క రేవంత్ రెడ్డి కానివ్వండి, అటు కాంగ్రెస్ అక్కడ అభ్యర్థిని పెట్టకపోవడం ఏదైతే ఉందో, అసలు రజాకారులు ఎవరైతే ఒకవైపు కూడా అటు గతంలో మహిళల పట్ల కూడా హింసాత్మకంగా ప్రవర్తించి వాళ్ళని కించపరిచినటువంటి రజాకారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు అరాచకాలు చేస్తున్న వారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మద్దతు ఇవ్వడం కూడా చాలా బాధేస్తుందని చెప్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దానికి ఇది ఒకవైపు కాంగ్రెస్ బుద్ధిని నిరూపించుకుందంటుండే. కేటీఆర్కు సంబంధించి ఒకవైపు కూడా మోడీని తాపి మేస్త్రి అనడం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. మరోవైపు కేటీఆర్కు ఒకవైపు కూడా ఎండోమెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉంటుంది, ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయని చెప్పి కూడా మాధవలత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.